ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో చూస్తూ ఉంటాం. అక్కడ సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన స్వరూపమందు చేయబడి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని ఇచ్చినటువంటి మానవునికి పరిపాలించే ఆదిక్య దేవుడు మనకు ఇచ్చాడు. మన జీవితాల్లో దేవుడి యొక్క చిత్తము నెరవేరాలని దేవుడు కోరుకున్నాడు. ఆయనతో పాటు చిరకాలము ఆయనతో ఉండాలని ఆశపడ్డాడు. దేవుని ప్రణాళికలో దేవుడితో మనము ఎల్లకాలం ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడి యొక్క సృష్టి క్రమము, దేవుని ఆలోచనను సాధారణ వాడు మరి పాటు చేసి వాడు నాశనం చేశాడు, డిస్ట్రాయ్ చేశాడు. ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి మనము ఆయనతో పాటు నిత్యము జీవించవలసిన మనకు మరణం అనేటువంటి శాపము మనలను వెంటాడుతుంది. దేవునితో మనకు ఒక ఎడబాటు వచ్చేసింది. వచ్చిన ఎడబాటును తిరిగి దేవుడు మళ్ళీ ఆయనే పునరుద్ధరించడానికి యేసు ప్రభువును ఈ లోకంలో పంపించి నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించి మరలా దేవుడు ఏవైతే అనాదిలో తన ఆలోచన ప్రణాళిక తల్లి గర్భం నుంచి మన మీద ఉందో దానిని నెరవేర్చడానికి దేవుడు ఆ క్రియ చేశారు. గత సంవత్సరం మరి మనము యొక్క క్రియలు కావచ్చు, లేదా మనము సమస్యలు కావచ్చు, శరీర సంబంధ బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని కృంగ చేసి ఒకవేళ మన విశ్వాసము పరుగు పరిణంలో ఆటంకపరుస్తున్నాయేమో, దేవుని యొక్క ఆలోచన మన ఎడల అనంతంగా ఉంటే సాధారణమైనటువంటి వాడి క్రియల వలన మనల్ని కృంగ చేస్తున్నాడేమో. దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆయన ఒక మాట అంటాడు. ప్రవక్తైనటువంటి ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా రాసిన గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. అది బైబిల్స్ నేను చదువుతున్నా జాగ్రత్తగా వినండి. 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు దేవుడు అంటున్నాడు నేను ఎరుగుతున్నాను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి ఆయన తలంపులన్నీ కూడా సమాధానకరమైనవి కానీ మన హానికరమైనవి కావు. సాతాను మన హానికరంగా చేస్తున్నాడు. దేవుని యొక్క ఆయన దృష్టిలో నాకు ఉద్దేశం ఉన్నటువంటి మనలను మరి వాడు డిస్ట్రాయ్ చేస్తూ దేవుని యొక్క ఉద్దేశాన్ని వాడు పాడు చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నా మాట ఏమంటానంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా మనం ఉన్నాం. అంతేగాని సాతాను ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉంటే దేవుని ప్రణాళికను మనం మధ్యలోనే సాతానుతో కలిసి మరి దానిని అవరోధపరిచేవారుగా మనం ఉంటాం. అప్పుడు మన యొక్క భవిష్యత్తు, మన బ్రతుకు మండుతున్నటువంటి అగ్నిలో ఉంటుంది. కాబట్టి మన ఎడల సమాధాన సంబంధమైనటువంటి ఉద్దేశం దేవునికి అనుభవమైన వారిగా మనం మార్చుకోవడానికి మరి 2024వ సంవత్సరంలో మన క్రియలను మనతో తీసుకువెళ్ళకుండా మరి ఈ 2025వ సంవత్సరం నూతనమైన తలంపులతో, నూతనమైన ఆలోచనలతో దేవుని ఎడల దేవుడు మన ఎడల పెట్టుకున్నటువంటి ఆ యొక్క దేవునికి ప్రణాళిక నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ 2025వ సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తులో దేవుడిచ్చేటువంటి మరి హితవస్త్రంగా సంతోషకరంగా మారుస్తాడు. మరి అలాంటి దేవుని ప్రణాళికలో మనం ఉండేవారిగా దేవుని ప్రణాళికను మన కుటుంబపక్షాన్ని నెరవేర్చే ప్రయత్నంలో మనం ఉండడానికి దేవుడు తన కృపా దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయడం విధంగా ఆమె. అందులో 53వ కీర్తన